హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే అప్పీల్ అనేది చేయబోతున్నాం. ఛానల్లో రీఇష్యూడ్ కంటెంట్ ఇష్యూ వచ్చింది. ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని రిసాల్వ్ అనేది చేసేసాను. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 షో అవుతుంది. రీఇష్యూడ్ కంటెంట్ వస్తే మానిటైజేషన్ అవ్వదా అని కంగారు పడకండి. ఛానల్లో ఫుల్గా చెక్ చేసి మానిటైజేషన్ వస్తుందో రాదని క్లియర్గా చెప్పేసి నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అబౌట్ సెక్షన్లో తర్వాత ఛానల్ బ్యానర్లో ఉంటుంది, వాట్సాప్ చేయండి. స్టార్ట్ అప్పీల్ క్లిక్ చేసే ముందు డేట్ ఇచ్చింటారు చూడండి, ఆ డేట్ లోపు మీరు అప్పీల్ అనేది చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైరీ అవుతుంది. మళ్ళీ మీరు రీఅప్లై చేయాల్సి వస్తుంది. ఆప్షన్ 2లో డేట్ ఇచ్చింటారు, ఆ డేట్లో 24 అవర్స్ అయిన తర్వాత మీకు రీఅప్లై ఆప్షన్ ఎనేబుల్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం అప్పీల్ అనేది చేయబోతున్నాము. స్టార్ట్ అప్పీల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ అప్పీల్ పైన క్లిక్ చేసిన తర్వాత వీడియో క్రియేట్ చేసుకోండి. మీ ఛానల్ URL 30 సెకండ్లో ప్లేస్ చేసుకోండి. మీ ఛానల్ ఎటువంటి మిస్టేక్ ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వీడియో అన్లిస్టెడ్లో పెట్టేసి పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు నేను వీడియో మేక్ అనేది చేసుకున్నాను. వీడియో ఎందుకు చూపెట్టడం లేదంటే ప్రైవసీ కారణంగా చూపెట్టడం అనేది కుదరదు. సమ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ అనేది చేశాను. టైటిల్ వచ్చేసి అప్పీల్ అనేది చేసాను. డిస్క్రిప్షన్లో ఎటువంటి టెక్స్ట్ ఇవ్వకండి, థంబ్నెయిల్ ఇవ్వకండి. అన్ని సెట్టింగ్స్ డిఫాల్ట్గానే ఉంటుంది మీ ఛానల్ అప్లోడ్ చేసినప్పుడు. దాన్ని అలానే కంటిన్యూ చేయండి. ట్యాగ్స్ ఏవి ఇవ్వకండి. ట్యాగ్స్ అన్నీ రిమూవ్ అనేది చేసేయండి. డిస్క్రిప్షన్లో కానీ ట్యాగ్స్ బాక్స్లో కానీ అన్ని రిమూవ్ అనేది చేసేయండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది. వీడియో ఎలిమెంట్స్లో ఎటువంటి వీడియో ఎలిమెంట్స్ ఇవ్వకండి. నెక్స్ట్ చెక్స్ క్లిక్ చేసుకోండి. చెక్స్ కంప్లీట్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చెక్స్ కంప్లీట్ అవుతుంది. విజిబిలిటీలో ప్రైవేటు, అన్లిస్టెడ్, పబ్లిక్ ఉంటుంది. అన్లిస్టెడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. వీడియో URL లింక్ కాపీ అనేది చేసుకోవాలి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం. సేవ్ ఇచ్చేయండి. సేవ్ ఇచ్చేసిన తర్వాత క్లోజ్ అవుతుంది పాపప్ విండో. పాపప్ విండోలో ఇంకొకసారి కూడా మీరు కాపీ లింక్ చేసుకోండి, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం ఎర్న్ ఆప్షన్లో స్టార్ట్ అప్పీల్ క్లిక్ చేసుకొని వీడియో URL ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత యువర్ అప్పీల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని పాపప్ వస్తుంది. ఓకే ఆప్షన్ ఉంటుంది. ఓకే ఆప్షన్ మీరు క్లిక్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. యువర్ అప్పీల్ ఈజ్ అండర్ రివ్యూలో ఉంటుంది. మ్యాక్సిమం 14 డేస్ అని చెప్తున్నారు. వెయిట్ చేయండి. మ్యాక్సిమం 24 అవర్స్ లేదంటే 48 అవర్స్లో, ఒక రోజు 2 రోజుల్లో మీకు కంప్లీట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం 24 అవర్స్ అయిన తర్వాత చెక్ చేసి చూద్దాం. యూట్యూబ్ స్టూడియో డాష్బోర్డ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. చూడండి, కంగ్రాచులేషన్, యూ ఆర్ నౌ ఏ యూట్యూబ్ పార్ట్నర్, వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. మానిటైజేషన్ అనేది వచ్చేసింది. లెట్స్ గో ఆప్షన్ మనం క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎర్న్ ఆప్షన్లో చెక్ చేసి చూద్దాం. ఎర్న్ ఆప్షన్లో చెక్ చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు రీఇష్యూడ్ కంటెంట్ ఇష్యూ ఉన్నది వెళ్ళిపోయింది. అప్పీల్ అప్రూవ్డ్ అని వచ్చేసింది. పాపప్లో చూడొచ్చు మీరు. మనకు నార్మల్గా ఎలా వచ్చిందో ఇంటర్ఫేస్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు చూసారు కదా. రీఇష్యూడ్ కంటెంట్ ఇష్యూ అప్పీల్ చేసి ఎలా మానిటైజేషన్ తీసుకొచ్చామని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.